ఒక్కగానొక్క కొడుకని గౌరవంగా పెంచి అడిగినాయని అద్దనకుండా తీసుకొచ్చి ఇచ్చి ఆ కొడుకుని చూసి మురిసిపోతున్నారట కన్న తల్లిదండ్రులు. కొడుకు కదా, శాతగాని టైంలో మనకు ఆసరైతాడేమో, మనల్ని ఆదుకుంటాడేమో అని అనుకుంటే గాలి తిరుగులు తిరుగుకుంటా ఏ పని చేయకుండా తాగుకుండా తిరుగుతున్నాడట. అది చూసి నెత్తి నోరు కొట్టుకుంటున్నట కన్న తండ్రి. కొడుకని గౌరవంగా పెంచినా కదరా, రేపు పొద్దున కాట్లే కాలుతున్నా కానీ వచ్చి అగ్గిపెట్టే పరిస్థితిలో కూడా ఉండేటట్లు లేడీడు అని చెప్పేసి బాధపడుతుంటే పెద్ద కూతురు, ఆ ఇంటి పెద్ద కూతురు తన తమ్ముని దగ్గరకు పోయి ఇట్లా అంటుందట, ఒక్కగానొక్క తమ్ముని అని చెప్పేసి నేను ఇప్పటికీ ఒక మాట కూడా అనలేనురా, నువ్వు ఇట్లా గాలి తిరుగులు తిరుగుతున్నావు, నీకు నేను ఒకటే ఒక మాట చెప్పాలనుకుంటున్నా, ఇది నీకు చెప్పాలని చెప్తలేనురా, చెప్తేనన్నా నా గుండెలో కొంచెం బరువన్న తగ్గుతుందేమో అని చెప్తున్నారా అని చెప్పి ఒక మాట అన్నదంట. అదేంటంటే, రాత్రి వండుకున్నప్పుడు ఒకసారి వచ్చి చూడరా, మన అయ్య కాళ్ళు చేతులు ఎట్లుంటాయో, నీకు తెలియకుండానే నీ కంట నీళ్లు తిరుగుతాయిరా, ఆ కళ్ళు తుడుచుకొని పొద్దున్నే లేచి వచ్చి అమ్మ కొంగు చూడరా, నేను ఇప్పుడు చెప్తున్న మాటల విలువేందో నీకు అర్థమవుతుంది అని చెప్పిందట. ఎందుకంటే వాళ్ళ అయ్య కాళ్ళు చేతులు చూస్తే పలిగిపోయి పొక్కులొచ్చి ఉంటాయి. పొద్దున్నే లేచి వాళ్ళ అమ్మ కొంగు చూస్తే అయ్యో నా కొడుకు ఇట్లా అయిపోతున్నా అని చెప్పేసి ఇద్దరు రాత్రి ఏడిస్తే కళ్ళు దూడ్చిందట వాళ్ళ అమ్మ కొంగుతోని. ఆ ఎండిన కొంగు మరకుంటుంది కదా, దాన్ని చూస్తే అర్థమవుతుంది ఆడికి. దాన్ని చూసినప్పుడు ఈమె ఇట్లా చెప్పిన మాటల విలువ తెలుస్తుందని అట్లా చూడమని చెప్పిందంట. అట్లా ఒక్కగానొక్క కొడుకని గౌరవంగా పెంచి గతి లేకుండా రోడ్డు మీద పడ్డ కన్న తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు, మస్తు మంది ఉన్నారు. వాళ్ళ బాధ దేవునికి అర్థం కావాలి.